హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఎగ్ బిర్యానీని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. అలాగే దీన్ని మనం లంచ్ బాక్సుల్లో కూడా చాలా సులభంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గాజు గ్లాస్తో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లో తగినంత వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగాక ఇందులో ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఈ రైస్ని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసాక వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గుడ్లను మాత్రమే ఉడకబెట్టుకున్నాను. నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 4 గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయని 4 గుడ్లను మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 4 యాలకులు, 5 లవంగాలు, ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో 20 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టమాటాను మరి ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మగ్గిపోయాక ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు మొత్తం కూడా మసాలాలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో చివరగా 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకు వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నార్మల్గా అయితే బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటారు. కానీ నేను ఇక్కడ 1 గ్లాస్కి 1.5 వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను పెట్టుకోవాలి. అలాగే చివరిగా దీనిపై 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, మీరు మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై కుక్కర్ లిడ్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉడికిందో. మీరు ఎప్పుడు కుక్కర్లో బిర్యానీ చేయాలనుకున్నా కూడాను హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే వాటర్ కూడా 1 గ్లాస్కి 1.5 వరకు మాత్రమే వేసుకోండి. అప్పుడే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎగ్ బిర్యానీ అనేది. చూడ్డానికే కాదండి, టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బిర్యానీ అనేది. మీరు లంచ్ బాక్స్కి చేయాలనుకుంటే ఇలా సింపుల్గా చేసి పెట్టండి, వెంటనే పని అయిపోతుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.